హెల్దీ హెయిర్ ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన హెయిర్కి ప్రోటీన్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ ప్రోటీన్, హెయిర్ కంటైన్స్ ప్రోటీన్ కాల్డ్ కెరాటిన్. కెరాటిన్ కనుక తగ్గింది అంటే మన హెయిర్ అనేది డ్రై అండ్ బ్రిటిల్ అవుతుంది. సో మనం ప్రోటీన్ ఫుడ్ అనేది ఇంటేక్ తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అంటే చికెన్, ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ పన్నీర్, స్ప్రౌట్స్ అండ్ ఫిష్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి హెయిర్ షైన్ వస్తుంది అండ్ హెయిర్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎలాంటి ఫుడ్స్లో దొరుకుతుంది అంటే ఫిష్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ వాల్నట్స్. ఐరన్ అనేది ఇట్ హెల్ప్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ఇట్ గివ్స్ సప్లై, ఆక్సిజన్ సప్లై టు ద హెయిర్ ఫాలికల్స్. సో ఐరన్ ఫుడ్స్ ఎందులో ఉంటుంది మనకి మెయిన్గా రెడ్ మీట్, స్పినాచ్, లెంటిల్స్, టోఫు. వైటమిన్ సి ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకి కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, హెయిర్ డెన్సిటీ అనేది బాగా పెరుగుతుంది. సో వైటమిన్ సి ఏ ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయి? సిట్రస్ ఫ్రూట్స్, కివి, స్ట్రాబెర్రీస్. నెక్స్ట్ వచ్చి వైటమిన్ డి అనేది మనకి సన్లైట్ ఎక్స్పోజర్లో బాగా వస్తుంది. వైటమిన్ డి లెవెల్స్ అనేవి తగ్గితే కనుక మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఇన్పుట్ ఆఫ్ వైటమిన్ డి మంచిగా ఉంది అంటే కనుక న్యూ హెయిర్ ఫాలికల్స్ అనేది వస్తుంది. సో హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏంటి అంటే సన్లైట్ ఎక్స్పోజర్, ఎగ్ యోక్, మష్రూమ్స్, బయోటిన్ అనేది అందరికీ తెలిసిన వైటమిన్. ఈ వైటమిన్ B7 అని అంటారు.